నమస్తే. భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఉన్న కాస్త ప్రశాంతత కనిపిస్తూ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముగినాయి. బీజేపీకి ఏమో 8 సీట్లలో గెలిపించారు, బీఆర్ఎస్ పార్టీకి 39, సో కాంగ్రెస్ పార్టీకి ఏమో అధికారం ఇచ్చారు. సో మనం కూడా గత కొన్ని రోజుల్లో చెప్తా ఉన్నాం, ఏదో మీ 6 గ్యారంటీలు ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు, సో ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చని చెప్పి మనం కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీ కూడా మనం అధికారం కోల్పోయినాం, సో ఎంపీ ఎలక్షన్లో మనం ఎట్లా ముందుకెళ్లాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నది. సో మాట్లాడదాం. నాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. యా సార్, నమస్తే. నమస్తే. సంతోషంగా ఉన్నారా, బాధలు ఏమైనా ఉన్నారా? అధికారం కోల్పోయినాము అన్న ఆలోచన, బాధ అలాంటిది ఏమైనా కనిపిస్తూ ఉందా? బాధ ఏం లేదు, ఆశ ఉండే. ఆశ నెరవేరలేదు అనేది ఒకంత ఉంటుంది. ఖచ్చితంగా అవకాశం మనకు వస్తుండే అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. ఆ వస్తుండే అనేటువంటి దాంట్లో మనం కొంత నిరాశ అనిపిస్తుంటుంది, బట్ బాధ అయితే లేదు. ఎందుకంటే మన నాలాంటి వాళ్ళు చాలా మంది, లక్షలాది మంది కార్యకర్తలు బీజేపీలో, నాలాంటి వాళ్ళు, నేనే కాదు నాతో పాటు పనిచేస్తున్నట్టు వేలాది మంది కార్యకర్తలు కూడా జీవిత ప్రయాణం మొదలుపెట్టినప్పుడు, ఈ సిద్ధాంతంతో, ఈ ఆలోచనతో మొదలుపెట్టినప్పుడు బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వస్తుంది, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, ఆ రాష్ట్రంలో వస్తుంది, దేశాన్ని అంతా ప్రభావితం జరుగుతామన్న, ఈ జన్మలో మీరు చూస్తామని అనేటువంటి దీంట్లో కూడా లేకుండానే మొదలైంది ప్రయాణం. ఈ ప్రయాణ క్రమంలో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన 2 సార్లు, 3ఓసారి అధికారంలోకి వచ్చిన మోడీ గారు 3ఓసారి, 4ఓసారికి అధికారం వస్తారనే పరిస్థితి ఉంది. 18 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా 8 సీట్లు ఫస్ట్ టైం మనం అనుకుంటున్నాం, కానీ 8 సీట్లు మొట్టమొదటిసారి గెలిచింది ఈ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఫస్ట్ టైం. గతంలో 5 సీట్లు అలయన్స్లో గెలిచింది. నెక్స్ట్ టైం గెలిచినప్పుడు 1 సీటే గెలిచినాం, తర్వాత 2 సీట్లు యాడ్ అయినాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే 11 సీట్లు గెలిచినాం, హైయెస్ట్. కాబట్టి అప్పుడు తెలంగాణలో 7 సీట్లే, కాబట్టి హైయెస్ట్గా మేము గెలిచిన నెంబర్ ఇది ఒకటే. అయితే ఇంకా పెరగాల్సిండే, పెరగలేదని నిరాశ, బట్ బాధ అయితే లేదు. ఎందుకంటే చాలాసార్లు మీరు నాతోటే చెప్పారు, వస్తే 2 లేకపోతే 62 అధికారంలోకి అని చెప్పారు. సో అటు ఇటు కాకుండా 8 సీట్లు అయినాయి. అంటే 2, నా ఉద్దేశం స్పిరిట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఏంటంటే 62 అంటే వస్తే అధికారంలోకి వస్తాం, లేకపోతే సైజబుల్ సింగిల్ డిజిట్ నెంబరే ఉంటామని. ఎందుకంటే ప్రజల ఆలోచన ఏంటంటే అధికార పార్టీ మీద వ్యతిరేకత, ఎవరు ఓడగొడతారనే దాన్ని ప్రజల ఛాయిస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ బీజేపీ అంటే ప్రజలంగా బీజేపీకి అనుకుంటే బీజేపీకి 65 సీట్లు వస్తుండే. కరెక్ట్గా మీరు చెప్పిన లాజికల్ 65 సీట్లు వస్తుండే. వద్దనుకున్నప్పుడు 5 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 65 సీట్లు వచ్చినాయి, గంతే తేడా. కానీ ఆప్షన్లో మీ పార్టీ ఎందుకు లేకుండా పోయింది? ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అయింది? భారతీయ జనతా పార్టీ ఎందుకు లేకుండా పోయిందంటే ఏం చెప్తారు? నేను ఒక పాయింట్ ఏంటంటే, ఎందుకు లేకుండా పోయిందంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని దాంట్లో సక్సెస్ అయినటువంటి పాయింట్. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనటువంటి నినాదాన్ని బలంగా తీసుకుపోగలిగింది. అది కాకపోయినా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు, అది అందరికీ తెలుసు, కానీ తీసుకుపోగలిగింది. దాంట్లో కూడా జరిగినటువంటిది అంటే ప్రజల మనసులలో మేము కూడా ఊహించినటువంటి ఆక్రోశం, కోపం. కవితను అరెస్ట్ చేయాలి, కేసీఆర్ మీద కేసు పెట్టాలి, కేసీఆర్ జైల్లో పంపించాలి. ఇది మానసిక స్థితి ప్రజలు ఎంత కోపం ఉంటే ఆ పరిస్థితి రావాలి. అవును, అంత కోపం ప్రజలు ఉన్నప్పుడు అరెస్ట్ చేయలేదు, కేంద్రంలో ఉంది, అవినీతి చేస్తున్న అరెస్ట్ చేయలేదు, ఢిల్లీలో ఉన్నటువంటి స్కామ్లో కూడా కవితను అరెస్ట్ చేయలేదు. ఈ కోపం చాలా విపరీతంగా ఉండింది. ఆ కోపంతో ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి నినాదం పోయేసరికి, ఓహో ఇక బీఆర్ఎస్ ఒకవేళ 20 సీట్లు 30 సీట్లు గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తుంది ఓకే అనేటువంటి ఇంకో మానసిక స్థితి వచ్చింది. కాబట్టి ఏమైనా సరే కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ ఓడగొట్టడం కోసం ఎవరికొవరికి క్లియర్ మెజార్టీ ఇవ్వాలనేటువంటి నినాదమే వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అస్త్రాలు ఏవైతే వాళ్ళు వాడుకున్నారో మీ పార్టీని బ్లేమ్ చేసిన విషయాలు, ఆ అస్త్రాలు కూడా మీరే ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీకి. అంటే నేను అందుకోసం అంటానండి, అప్పుడు కవిత కేసు విషయంలో ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అది జాతీయ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అక్కడ నుంచి. ఆ స్టేట్మెంట్ తర్వాత ఆమె ఎఫ్ఐఆర్లో పేర్లు వచ్చినాయి, మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా సంబంధం లేదు, ఈడీ పేర్లు పెట్టింది, సిబిఐ దాంట్లో ఇన్వెస్టిగేట్ చేసింది. కాబట్టి ఈ జరుగుతున్న పరిణామ క్రమంలో రాజకీయంగా మేము కొంచెం ఒత్తిడిలో అయినమాట వాస్తవం. ఇదే పరిణామ క్రమంలో కర్ణాటక ఎలక్షన్స్ జరిగినాయి, కర్ణాటకలో మేము ఓడిపోవడం, దానికి తోడు ఇది గెలవటం, ఈ 2 కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినాయి. పక్క అదే పక్క. అంతే సందర్భంగా మేము అవినీతి గురించి మేము ఎంత ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వంగా చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే సిస్టమేటిక్గా ప్రభుత్వాన్ని కనుక నడిపిస్తే ఈ సంవత్సరంలో ఏలు పెట్టకూడదు. అంటే కాంగ్రెస్కి ఏముంది, ఏలు పెట్టే నా యొక్క నేచర్ ఉంది. ఉదాహరణకి జగన్ కేసే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసును హైకోర్టులో సుమోటకు కాంగ్రెస్ నాయకుడే రాస్తే దాన్ని కేసుగా తీసుకొని సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఫలితాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మా నెరేటివ్ ఫిక్స్ అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు బలంగా వ్యతిరేకంగా పోరాటం చేశారు టీఆర్ఎస్ మీద. కాబట్టి ఈ 2 కలిపితేనే జరిగింది.
అదే అవినీతి అంటే ఇంత కోపం ఉంటుంది. అరే కవితను అరెస్ట్ చేస్తే చాలు అనేటువంటిది. నువ్వు బీజేపీకి ఎందుకు ఓటేస్తే లేవంటే మీది కవితను అరెస్ట్ చేయలేదు అంటున్నారు. అవును అవును కేసు లేదు, అవినీతి కంటే ఎక్కువ మీరు కవితను అరెస్ట్ చేయలేదు అంటే ఇంత వాటి ఆ కుటుంబం మీద కావచ్చు, ఆ పార్టీ మీద కావచ్చు, ప్రజలకు ఇంత కోపం ఉందనేటువంటిది మన ఎలక్షన్స్ లో బయటపడింది. ఊహించినంత కోపం అది. ఎందుకంటే ఊహించినంత కోపం అంటే 10 సంవత్సరాల కాలం పాటు ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండో, సో ఒక్కసారి ఆ కుటుంబం జైల్లో పోతే ఒక్కసారి చూద్దామన్న ఆలోచన పబ్లిక్ ఉండే. సో దానికి తోడు 2 రీజన్స్ కనిపించాయి మాకు మేము గ్రౌండ్లో తిరుగుతున్న సందర్భంలో. సో బీజేపీలో వచ్చిన మార్పులు కూడా కాస్త ఇబ్బంది పెట్టిందనే ప్రశ్నలు కూడా పబ్లిక్ నుంచి వచ్చినాయి. వాస్తవమేనా? బీజేపీ మార్పుల వల్ల ఒరిగింది అంటే పొయ్యింది లేదు, వచ్చింది అంటే సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్నారా, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నారా, కార్యకర్తలకు కానీ ప్రజలకు కూడా పెద్ద అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే నేను చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు ఉండని, సంజయ్ గారు ఉండని, ప్రకాష్ రెడ్డి ఉండని, మీరు ఉండని, కవితను అరెస్ట్ చేస్తావా లేదా పాయింట్ అదే. అంటే కవితను అరెస్ట్ చేయట్లేదు, సంజయ్ గారు గట్టిగా పోరాటం చేస్తుండు, కిషన్ రెడ్డి గారు ముద్దు స్వభావి సాఫ్ట్గా మాట్లాడుతుండు, ఆయన నేచరే సాఫ్ట్గా మాట్లాడే నేచరే కిషన్ రెడ్డి గారిది. అది యాక్సెప్టబిలిటీ రావాలంటే అరే సాఫ్ట్గా మాట్లాడుతుంది కాబట్టి కిషన్ రెడ్డి కేసీఆర్ ఒక్కటే. ఈ నినాదం కాంగ్రెస్ పోయింది. ఇది తప్పు. వాస్తవానికి కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిని కలిసింది, కాంగ్రెస్ను కలిసింది, టీఆర్ఎస్ను కలిసింది లేదు, మాట్లాడేది లేదు, వాళ్ళతో డిస్కస్ చేసింది లేదు, వాళ్ళతో కూర్చున్నది కూడా లేదు. ఇక కొద్దిగా ఎప్పుడన్నా కాంగ్రెస్ ఎంపీలు ఎప్పుడన్నా పోయి కిషన్ రెడ్డి గారి దగ్గర పార్లమెంట్లో కలిసి ఉండొచ్చు, కానీ టీఆర్ఎస్ వాళ్ళు పోయింది కూడా లేదు, బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఆ నినాదం ప్రజలు తీసుకుపోగలిగింది. సంజయ్ గారి పోరాటం, సంజయ్ గారి పాదయాత్ర కావచ్చు, కిషన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సీనియారిటీ కావచ్చు, అందరిని కలుపుకోపోవాలనే కూడా ఉంటుంది. ఎలక్షన్స్ అనగానే అందరిని కలుపుకోపోవాలనేటువంటి ఇష్యూ కూడా వస్తుంది కదా. ఆ కలుపుకోపోవాలనేటువంటి నేచర్ పెద్ద మనిషి అందరికంటే మా వయసులో కానీ పని అనుభవంలో కూడా ఇప్పుడున్న బీజేపీ నాయకులందరిలో సీనియర్. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండు, 6 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేసిండు. ఆ అనుభవం ఎలక్షన్స్లో ఉపయోగపడుతున్నటువంటి దీంట్లో పార్టీ మార్చినారు. దానివల్ల ఎన్నికలు ప్రభావితం అయితే అనుకోలేదు. కానీ బలమైన పోరాటం అన్నారు కదా, మార్పు వచ్చింది, ఒక బాధ్యత మా పైన వెళ్ళింది, బలమైన పోరాటం చేస్తామని చెప్పినారు కదా. ఆ బలమైన పోరాటం చేసిరని మీరు అనుకుంటురా? ఎవరి మీద? ఎలక్షన్స్ కంటే ముందు ఎప్పుడైతే మార్పులు వచ్చినాయో, మార్పులు వచ్చిన తర్వాత బాధ్యత మా పైన పెరిగింది, ఇంకా బలమైన పోరాటం చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం అన్న యాంగిల్లో మీరు కొట్లాడారని మీరు అనుకుంటారా? అంటే ఊహాజనితంగా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే మారింది కాబట్టి తగ్గిపోయింది అనిపిస్తుంది, మారకపోతే ఇంకా తగ్గింటే అది కూడా ఒక అవకాశమే. కాబట్టి మార్పు వల్ల అది ఊహాజనితమే. మార్పు వల్ల జరిగింది, మార్పు వల్ల మారకుంటే జరుగుతుండే అనేది ఊహాజనితమే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి డిక్లేర్ చేయకుంటే ఏమవుతుండే, డిక్లేర్ చేసినాక ఏమవుతుండే, ఇవన్నీ లెక్కలే కదా. మీకు ఇచ్చిన ఇవి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ చేసినటువంటి మార్పులు అవి ఎక్స్పెరిమెంట్స్ అవునా కదా అంటే మనం ఏం చెప్పలేము. అంటే కొన్నిసార్లు నిర్ణయాలు తప్పు ఒప్పులైనటువంటివి కాకుండా ఆల్ ఇండియా పార్టీ దేశ పార్టీ భవిష్యత్తు రెండింటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాల్లో భాగంగానే ఆల్ ఇండియా పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పిస్తే కిషన్ రెడ్డి గారు నేను ప్రెసిడెంట్ కావాలని కొట్లాడింది లేదు, ఈయన డిమాండ్ చేసింది లేదు, అడిగింది కూడా లేదు. కొన్ని కార్యకర్తలు గట్టిగానే అడిగింది కూడా ఏం లేదు. సంజయ్ గారిని తీసేయాలని కూడా చెప్పింది కూడా ఎవరు లేరు. సంజయ్ గారిని తీసేయాలని బలమైన కోరిక పెట్టింది కూడా ఎవరు లేరు. అది బేరూజు వేసుకున్నప్పుడు కొంచెం అనుభవం ఉన్న నాయకుడు ఎన్నికలను బాగా నడపగలుగుతారు అనుకుంటే, అందరినీ కలుపుకోపోవాలనుకుంటే కొత్త పాత సీనియర్ జూనియర్లు కలుపుకోపోవాలనేది ఒక నినాదం వచ్చినప్పుడు కొంత కిషన్ రెడ్డి గారితో పెద్ద మనిషిలాగా ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో మార్చింటారు. అంతే తప్ప పార్టీ సిద్ధాంతం మారలే. కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు మారితే పార్టీ సిద్ధాంతం మారలే, పార్టీ విధానాలు మారలే, పార్టీ యొక్క నిర్ణయాలు మారలే, పార్టీ కార్యక్షేత్రం కూడా మారలే. కొంత మీ అందుకోసం చెప్తున్నది నినాదం, ఈ డిమాండ్ సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఉంది. సంజయ్ గారు మాట్లాడితే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్పండి అంటారు మీలాంటి మీడియా వాళ్ళు. నువ్వు అంటారుగా సంజయ్ గారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అరే నువ్వు అరెస్ట్ చేసి దొరికే నిన్నే అరెస్ట్ చేసిండు ఆ కేసీఆర్. సంజయ్ గారు అడిగినా లేదా? అవునవును. నువ్వు కేసీఆర్ అరెస్ట్ చేస్తా అంటావు, ఊరికే నిన్ను అరెస్ట్ చేసిండు ఆ కేసీఆర్, నువ్వు భద్రత తీసుకుంటావా తీసుకోవా? ఈ ప్రశ్నలు వచ్చినాయి మనకు, మీడియా ద్వారా వచ్చినాయి, ప్రజల నుంచి కూడా వచ్చినాయి, సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. కాబట్టి అది ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడ్డది మనకు. అది కాంగ్రెస్ అనుకూలంగా మారింది. కానీ మీ పార్టీలో ఉన్న కీలక నేతలు సరే రాష్ట్ర స్థాయికి సంబంధించిన నాయకులు అంటే సరే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారు అనుకుందాం. సో సెంట్రల్ నుంచి వచ్చిన నాయకులు కూడా చాలామంది కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు, లోపడేస్తామని చెప్పి ఆ నాయకులు చెప్పినప్పటికీ ఎందుకు ఆ ప్రణాళిక ముందుకు పోలేదు? నేను అందుకోసం చెప్తున్నా, ప్రధానమంత్రి మాట చెప్పినాడు, మేము అదే అంటాం. మీరు ఇంకా ప్రధానమంత్రి కంటే పెద్దోళ్ళు చెప్పడానికి ఏం లేదు, ముందడవలేదు. అందుకోసం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ప్రభుత్వ
లో ఉన్నటువంటి సంస్థలని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకునేటువంటి సహజ లక్షణం ఉంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారి పాలనలో ఈ సంస్థలు ఏవైనా సరే స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. అది న్యాయ వ్యవస్థ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేదా ఐబీ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. స్వతంత్రంగా పనిచేయవు అనేటువంటి భావనలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మేబీ లేదు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని. ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు, వ్యవస్థలు లేవు. కాబట్టి వ్యవస్థలో ఈడీని పిలిచిన అరెస్ట్ చేయని చెప్పరు. నరేంద్ర మోడీ గారు చెప్పరు, అమిత్ షా గారు చెప్పరు. ఎవిడెన్సెస్ ఉంటే ఎవిడెన్స్ కలెక్ట్ అయితే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేస్తారు. అందుకోసం మేము ఇక్కడ అధికారులు ఇప్పుడు నేను సూటి ప్రశ్న నేను ఛాలెంజ్ చేస్తున్న రోజున రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం ఇచ్చాడు ఎన్నికల సందర్భంగా. కర్ణాటకలో ఉపన్యాసం ఇచ్చారు బీజేపీ వ్యతిరేకంగా. కరప్షన్ 40% కరప్షన్ ఉంది, మేము తోలు తీస్తాం, తాటా తీస్తాం, అరెస్ట్ చేస్తాం, ఇస్తాం. ఇప్పుడు ఏంటి? నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. దిస్ ఇస్ ద అవర్. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. అందుకోసం తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు చెప్పినారు ఎలక్షన్స్ తాత్కాలికమైన దీనికోసం అని. ఇప్పుడు మీరు చేసి చూపిస్తే తెలుస్తాయి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి చేశారని చెప్తారు కదా. కాళేశ్వరం అవినీతి వైట్ పేపర్ పెట్టారు కదా. అవినీతి జరిగింటే అవినీతి మీ ఏసీబీ ఉంది కదా, ఇప్పుడు పెట్టమనండి. ఓకే, అవకాశం వాళ్ళకు ఉంది కదా, అధికారం ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు పెట్టమనండి. మొత్తం అవినీతి మొత్తం బయట తీయమనండి. ఫైల్స్ బయట తీయవచ్చు కదా. అందుకోసం అనే సంస్థలను ఇండిపెండెంట్ నడవనిచ్చినప్పుడు మాకు ఇటువంటి ఇబ్బందులు మాలాంటి పార్టీలకు వస్తాయి, సహజం అది. దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మోడీ గారి స్పిరిట్ కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అవినీతి ఎవరు చేసినా వదిలిపెట్టామన్నాడు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఎందుకు నేను ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 2017లో, ఇప్పుడు మన 2023 2018 ఎన్నికల కంటే ముందు అమిత్ షా గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఈ మాట చెప్పినాడు. అవినీతి చెప్పినాడు, మేము 2,50,000 నీకు ఇచ్చినాము, నువ్వు దాన్ని ఏం వాడుతున్నావు, ఎట్లా వాడుతున్నావు అంటే ఛాలెంజ్ చేసినాడు. నేను ఇక్కడే ఉన్న హైదరాబాద్ గడ్డ మీద ఉన్న కేసీఆర్ కూడా ఛాలెంజ్ చేశాడు అమిత్ షా గారు. కాబట్టి మనం పొలిటికల్ స్టేట్మెంట్స్లో స్పిరిట్ తీసుకోవాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏజెన్సీలు వాటి పని వాళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ నిన్న మొన్న కూడా దొరికినాయి కదా, దొరుకుతున్నాయి కూడా పైసలు కదా. జార్ఖండ్ రాష్ట్రంలో 350 కోట్లు దొరకలేదా? అంతేందుకు తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ దీంట్లో ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీ ఉంటుంది కదా, బీఆర్ఎస్ ఎంపీ హెట్రో కంపెనీ యొక్క అధినేత, ఆయన 150 కోట్లు దొరకలేదా? దాచిపెట్టుకునే పైసలా? కొన్ని ఎవరి పైసలు చెప్పాలి కదా. అవి ఎవరి పైసలన్నా తప్పే కదా. అటువంటి తప్పు చేసిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ అయ్యింది కదా. అయిందంటే ఎక్కడో ఒకటి లింక్ కనెక్ట్ ఉంది కదా. అందుకోసం ప్రభుత్వ యంత్రాంగంలో కొన్ని పరిమితులు ఉంటాయి. న్యాయ వ్యవస్థ ఇప్పుడు చాలాసార్లు చెప్తుంటారు, మా వాళ్ళు కూడా మేము చాలాసార్లు చెప్తుంటారు, కేసు సోషల్ మీడియాలో పెడుతుంటారు, కవితను అరెస్ట్ చేయాలని. కవితను అరెస్ట్ చేస్తే ఏం చేయాలి? మీరు లాజిక్ చెప్పండి. కవితను అరెస్ట్ చేస్తే కోర్టు ముందు పెట్టాలి. కోర్టు ముందు పెడితే కోర్టు ఆమెను జైల్లో పెడుతుందా, బయట పెడతా? కోర్టు డిసైడ్ చేస్తా, బీజేపీ డిసైడ్ చేస్తుందా? కోర్టు చెప్తుంది. ప్రభుత్వం చెప్తుందా, కోర్టు చెప్తుందా? మరి అయిపోయా. అందుకోసం గట్టి ఎవిడెన్సెస్ దొరకనంత వరకు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కానీ ఈ క్లారిటీలో మీ పార్టీ ఎందుకు లేదు? సరే, కోర్టు ఉన్నది, ఒక వ్యవస్థ ఉంది అన్న క్లారిటీలో మీ పార్టీ ఎందుకు లేకుండా పోయింది? మా పార్టీ ఉంది, అయితే కింది స్థాయిలో ఏంటంటే ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ మనం చెప్పే స్థాయిలో దానికి అర్థం కూడా కాదు. అంటే నేను అర్థం ఎందుకు కావట్లేదంటే బలమైన విపరీతమైన కోపం, కవిత అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఆ ఆక్రోశం చూసారా? ఆక్రోశం కొన్నిసార్లు ఆలోచింపజేయని కాదు, అంతే. ఆవేశం, ఆక్రోశం ఎట్లయినా సరే అరెస్ట్ కావాలి, కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు సంజయ్ని అరెస్ట్ చేసిన కోపం ఉన్నప్పుడు, ఎట్లయినా అరెస్ట్ చేయాలనే కోపం ఉన్నప్పుడు మిగతా అన్ని అరెస్ట్ చేయాలి కదా. సంజయ్ కేసు ఏమైంది? ఉదాహరణకి 317 కేసు ఏమైంది? కోర్టు కొట్టేసిందా, కొట్టేయలేదా? జైల్లో పెట్టగలిగిన 3 రోజులు కేసు కొట్టేసారు, బెయిల్ ఇయ్యలే, కేసు కొట్టేసారు. అందుకోసం అనే ఉత్తుత్తిగా అరెస్ట్ చేస్తే పరుగు పోయేది ప్రభుత్వం, పార్టీదే, కేంద్ర ప్రభుత్వం అందే. కాబట్టి ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేయరు. సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా ఈరోజు కేజ్రీవాల్కి నోటీస్ ఇచ్చారు కదా. ఈరోజు తప్పించుకుంటూ ఒకసారి 2 సార్లు తప్పించుకుంటాడు, 3 సార్లు తప్పించుకుంటాడు, 2 సార్లు తప్పించుకుంటాడు. నిజంగా ఎవిడెన్సెస్ ఉంటే దొరుకుతాడు. కవిత గారు కూడా కవిత అయిపోయింది, ఇంకేం అరెస్ట్ చేయాలని అనుకోవద్దండి. ఇంకా ఉందా? అయిపోలే. అదే చెప్తున్నా. అరెస్ట్ చేయకపోవడానికి ఎన్నికలకు సంబంధం లేదు. అరెస్ట్ ఆ పని అదే, దాని వ్యవస్థ పని అదే. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇన్వెస్టిగేషన్ అంటే కవిత కేసు క్లోజ్ అయింది అనేటువంటి భ్రమలల్లా ఉండడం తప్పు. కవిత కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదే కేసులో కేజ్రీవాల్కి నోటీస్ ఇచ్చారు. అదే కేసులో మళ్ళీ కవిత గారికి నోటీస్ కూడా ఇవ్వచ్చు కాక తెలియదు మనకన్నా. సుప్రీంకోర్టు యొక్క స్టే ఆర్డర్ దీంట్లో ఉంది, చూద్దాం అదేమవుతుంది. చిదంబరం కేసు కూడా అంతే కదా. అవునవును, నల్లి చిదంబరం కేసు, కవిత గారి కేసు సుప్రీంకోర్టులో ఉంది. డిసైడ్ అయితే ఎప్పుడు డిసైడ్ అయితే అప్పుడు అవుతుంది. ఇప్పుడు పెద్దోళ్ళ కేసులు ఇప్పుడు రేవంత్ రెడ్డి మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా. రేవంత్ రెడ్డి ఏసీబీ కేసు ఏమైంది? కేసీఆర్ ఓటుకు నోటు కేసులా ఏసీబీ పట్టుకుంది కదా. 50 లక్షల రిటర్న్ గా దొరికినాడు కదా, కోర్టుకు పోయింది కదా, జైలుకు పోయినాడు కదా, వచ్చినాడు కదా. ఇప్పుడు కేసు ఎందుకు ట్రయల్ అయితే లేదు? ఎందుకు ట్రయల్ అయితే లేదు కేసు?
ఎవరు చేస్తలేరు? కేసీఆర్ చేయాలా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేయాలి, ఎవరు చేయాలి? ఇక్కడ ఏసీబీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కోర్టే కదా, వాళ్ళ కన్సర్న్లో ఉండేటువంటి ఆఫీసర్సే కదా, నిర్ణయించాల్సింది కోర్టు. కాబట్టి కోర్టు ట్రయల్ చేయదు, ఎందుకు చేస్తలేదని కోర్టుని ఎవరు అడగాలి ప్రశ్న. అందుకోసమనే ఇవన్నీ కూడా ఈ యొక్క ఆవేశాల ఆక్రోశంలో కొన్నిసార్లు మనం అంటే దీన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా అంతే కోపం ఉంది కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రజలు అంటున్నాను. కవిత మీద కోపం ఉంది, కేసీఆర్ మీద కోపం ఉన్నప్పుడు మేము ఏం చెప్పినా అర్థం కాలేదు వాళ్ళకి. వ్యవస్థ ఇట్లుంటాయంటే వాళ్ళకి అర్థం కాలేదు. సో ఏదేమైనప్పటికీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏ అస్త్రాలు అయితే వాడుకుని వాళ్ళు అధికారంలోకి వచ్చారో మళ్ళీ ఇదే అస్త్రంగా మారబోతుందా? కవితని అరెస్ట్ చేయలేదు మళ్ళీ అన్న యాంగిల్లో వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కదా? అయిపోయింది. ఎందుకు అనుకుంటారు అట్లా? ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు. రాకపోయింటే మీరు చెప్పిన నెరేటివ్ కరెక్ట్. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింటే మీరు చెప్పిన నెరేటివ్ కరెక్ట్, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎన్నికలు అనేటువంటి భారత పార్లమెంట్ జరుగుతున్నాయి, ఈ దేశం యొక్క దిశ నిర్దేశించిన ఎన్నికలు. కాబట్టి నువ్వా నేనా అనేటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు స్ట్రైట్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు ఎందుకుంటే భారత ప్రధాని నిర్ణయించేది బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ ఆ కూటమి లేదు, మా కూటమిలో కూడా లేదు. బీఆర్ఎస్ ఏ కూటమి లేకుంటుంది, స్వతంత్రంగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పెట్టుకున్నారు. స్వతంత్రంగా వారు తెలంగాణ ఎల్లలు దాటి బయటికి పోలేరు కూడా వాళ్ళు. కాబట్టి ప్రజల ఆలోచన ఎందుకు ఎవరికి ఓటేస్తున్నాం మనం? భారత ప్రధానమంత్రిగా మోడీ కావాలన్నా, మోడీ ఏతర వ్యక్తి కావాలన్నా, మోడీ కానటువంటి కాంగ్రెస్ వ్యక్తి కావాలనేటువంటి దానికి ఓటేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలంటే మాకు ఓటని వాళ్ళు అడిగే అవకాశం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, దానికి తోడు అక్కడ కనుక మా పార్టీ తెలంగాణకు లాభం ఏ చర్యలు అయితే బీజేపీ తీసుకోలేదా మేము తీసుకుంటామని చెప్తారు. తెలంగాణకు ఎక్కువ లాభం జరుగుతుంది అనుకుంటారు. మేము కూడా చెప్పేది అదే, మోడీ ప్రభుత్వం వస్తే దేశ భద్రత, దేశ సమైక్యత, తెలంగాణ దేశంలో భాగము. కాబట్టి దేశ భద్రతతో పాటు గట్టిగా తెలంగాణ గురించి మేము మాట్లాడడం కోసం కానీ లేకపోతే ఇంకో కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం కోసం కానీ అన్ని అవకాశాలు ఉంటాయనేటువంటిది మా పోరాటం. అఫ్ కోర్స్ ఫైట్ గట్టిగా ఉంటుంది, ఏమో ఆశామాషిగా మేము దాన్ని ఏదో ఈజీగా అయిపోతుంది మేము గెలుస్తాం అనేటువంటి దీంట్లో కూడా మేము ఉంటే అది మేము తప్పు చేసినట్టే అవుతాం. ఫైట్ చేయాలి, గట్టిగా ఫైట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఎక్స్పోజ్ చేయాలి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క 100 రోజులు మార్చి 17కు పూర్తయితాయి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల యొక్క కాలం పూర్తయిపోతుంది. ఈ 100 రోజుల్లో 6 గ్యారంటీలు కనుక పెట్టకపోతే, చేయకపోతే, అమలు చేయకపోతే ఖచ్చితంగా మేనిఫెస్టో పక్కన పెడదాం. మేనిఫెస్టో ఫర్ 5 years, అదే 5 ఏళ్ల కోసం 5 ఏళ్ళ నాడు మనం 2028 ఎన్నికల ప్రశ్నించుకుందాం మీ మేనిఫెస్టో చేసినావా లేదని. బట్ మీరేవైతే 6 గ్యారంటీలు దాంట్లో సబ్ గ్యారంటీస్ ఉన్నాయో అవన్నీ చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు, వాళ్ళకి ఓటేయరు. ఇది పక్క. దాంట్లో మొదటి అంశం చెప్తున్నాను, నిన్న మొన్న కూడా స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేము 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఒడ్లు కొంటాం, మీరు కళ్ళల్లో ఒడ్లు అమ్మకండి అన్నారు. మరి ఇప్పుడు ఒడ్లు కొనాలి కదా, నీవు కోసం వర్షం పడితే ఒడ్లు తడిచిపోతాయి. పోనీ కళ్ళ కడ రైతులు రాత్రంతా పాలనకు పడుకోరు, కాబట్టి ఒడ్లు ఎత్తాలి, నువ్వు 500 బోనస్ ఏమో డిమాండ్ చేస్తారు. ఇది స్టార్ట్ అయింది ఇప్పుడే, అది ఆన్ గోయింగ్ ప్రాజెక్టే కదా, ఆన్ గోయింగ్ ప్రోగ్రామే కదా, అదేదో కొత్త ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అది కాదు కదా. 2160 రూపాయలకు ఇప్పుడు 500 రూపాయలు బోనస్ కలిపి ఇచ్చేసాయి. ఇప్పుడు దానికి మనీ శాంక్షన్ చేస్తే కొంటనే ఉంటుంది, సివిల్ సప్లైస్ కొంటారు అయిపోతుంది. రెండోది రైతు బంధు, మీకు కాలం ఆగదు కదా, యాసంగి పంట వేయాల్సిందే కదా. యాసంగి పంట వేయాలంటే పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందే కదా. పెట్టుబడి సాయం December 31 లోపు ఇవ్వకపోతే యాసంగి పంట ఎట్లా ఇస్తారు? కూరగాయల బండి అని, ఒడ్లు బండి అని, మాగి జొన్నసేన బండి అని, ఇంకేదైనా బండి అని కాక మరి వేయాలి కదా ఇప్పుడైతే. అందుకోసం పంట సహకారం అనేది ఇప్పుడు ఇవ్వాల్సిందే December 31 లోపల. ఈ 2 చేయకపోతే కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టుగా ప్రజలు భావిస్తారు. ఖచ్చితంగా బీజేపీని సహకరిస్తారు. అయితే మేము పోరాటం చేయాలి, మేము ఏదో క్యాజువల్గా చేస్తున్నాం అంటే కాదు, మా ఫైట్ కూడా ఉంటుంది. పోరాటం కంటే ముందు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం రిలీజ్ చేసింది, ఇంత అప్పులపాలైంది రాష్ట్రం అని చెప్పి. కొంత వాళ్ళకు మేలు జరిగే అవకాశం ఉంటుంది కదా, పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు, అరే ఇట్లా అప్పులపాలు చేసారు కదా, ఎట్లా అమలు చేస్తారన్న ఆలోచనలో పబ్లిక్ కూడా వస్తారు కదా. 44 పేజీల శ్వేతపత్రం చదివిన ఇప్పుడే, అలా ఏమీ లేదు. మేము 4 ఏళ్ళ నుంచి మేము కొట్లాడిన ప్రతి అంశం అందుట్లో ఉంది. ఇంకా రైట్ చెప్పంటే తక్కువ చెప్పిండు. ఓకే, ఉన్నదానికంటే తక్కువ చేసి చూపించిండు. నేను అనుకుంటా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా కలిసి మాట్లాడుకుంటారు నాకు తెలియదు, కానీ ఉన్నటువంటి తీవ్రత కంటే తగ్గించి చూపించినారు. తీవ్రత మరింతగా ఉంది ఆర్థిక వ్యవస్థలో. చేబదులు అంటే ఇంకా 1,00,000 కోట్లకు పైన ఉంటాయి చేబదులు అనేవి కదా, అంటే పేమెంట్స్ ఉంటాయి. ఈయన చూపించిన శ్వేతపత్రంలో ఆరోగ్యశ్రీ పథకం ఉంది. ఆరోగ్యశ్రీ పథకానికి అన్ని హాస్పిటల్స్ 2,000 కోట్లు ఇవ్వాలి.
ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది, అన్ని కార్యాలయాలు కలిపి 4,000 కోట్లు 3,000 కోట్లు ఇవ్వాలి. ఆల్రెడీ చేసిన రోడ్లకు పైసలు ఇవ్వాలి, ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు. అట్లా లెక్క పెట్టుకుంటా పోతే ఇవ్వాల్సిన పైసలు ఇమ్మీడియట్గా వీళ్ళు ఆల్రెడీ జరిగిపోయిన పనులకు ఇవ్వాల్సిన పైసలు దగ్గర 1,00,000 కోట్లు ఉంటాయి. అవేం చూపెట్టలే వీళ్ళ. అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఎందుకో మరి బీఆర్ఎస్ మీద కొంచెం సాఫ్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. తీవ్రతను తగ్గించినారు శ్వేతపత్రం తప్ప తీవ్రతను నిజమైన తీవ్రమైన పరిస్థితిని చూపెట్టలేదని నా అభిప్రాయం. అది ఇంకా చాలా లోతుగా పోతే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో. ఇది మేము 4 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాం, రా బాబు ఇట్లా ఉందిరా బాబు అని చెప్తుంటే ఆ టీఆర్ఎస్లో ఎక్కలేదు, కాంగ్రెస్ వాళ్ళు దాని గురించి మాట్లాడలే, 6 గ్యారెంటీ తప్ప మాట్లాడలే. రెండో ప్రశ్న, ఈ శ్వేతపత్రం పేరు చెప్పి నువ్వు గ్యారెంటీ రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి నీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే లేదు. ఈ మాత్రం అవగాహన లేకుంటే మీరు మేనిఫెస్టో ఇచ్చారా? ఈ మాత్రం అవగాహన లేకుండా మీరు గ్యారెంటీస్ ఇచ్చారా? ఒకవేళ అవగాహన లేకుండా మీరు కనుక ఇస్తే ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు మీ ప్రభుత్వానికి ఉండదు, మీ పార్టీకి ఉండదు. మేము చెప్పదలుచుకున్నాం ప్రజలకు ఖచ్చితంగా. కానీ వాళ్ళు అమలు చేస్తాం ఖచ్చితంగా 6 గ్యారెంటీలు. కాకపోతే పబ్లిక్ ఒక క్లారిటీలో ఉండాలి. కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి పబ్లిక్ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు, ఎంత అప్పుల పాలని తెలుస్తాన ఉద్దేశంతో బయట పెట్టమంటా ఉన్నారు. అనండి మంచిది. ఇప్పుడు ఒడ్డు కొనాలిగా, రైతు బంధు ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి కదా, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి కదా, ఆసరా పెన్షన్లు పెంచాలి కదా, ఆర్టీసీలు ఫ్రీగా బస్సులు ఇవ్వాలి కదా, నిరుద్యోగులు వృత్తి ఇవ్వాలి కదా, వాళ్ళ ఎజెండా ప్రకారం ఉద్యోగాలు భర్తీ ఇవ్వాలి కదా, పిఆర్సీ మన ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలి కదా, చిన్న తరహా కోసం మీరు చెప్పిన బెనిఫిట్స్ ఇవ్వాలి కదా. ఇవన్నీ చూద్దాం కదా, కర్ణాటకలో ఏం జరుగుతుందో మనం చూసినాం కదా. కాబట్టి ఇవన్నీ వీటన్నిటికి 100 రోజులే టైము ఇచ్చిన. 6 గ్యారెంటీల టైం 100 రోజులే. అది మాత్రం గుర్తుపెట్టుకు. మేనిఫెస్టో 5 సంవత్సరాల కోసం కావచ్చు, గ్యారెంటీ ఇచ్చింది 100 రోజుల కోసం. కాబట్టి 100 రోజుల్లో పూర్తి అయిపోతే ఖచ్చితంగా నిలదీస్తాం, ప్రజలు కూడా ఆ కోణంలో చూస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళ పైన పోరాటం చేద్దాము. పోరాటం చేద్దాం. దానికంటే ముందు సో కీలక నేతలు ఓడిపోయారు మీ పార్టీలో, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు. సో ఇట్లా వీళ్ళు ఓడిపోయినారు కదా, మాకు రీజన్ అదేనా? కల్వకుట్ల కవితనే రీజన్ అనుకుంటారు వీళ్ళ ఓటమిలో కూడా? మళ్ళీ పోయిన ఎలక్షన్స్లో మా కిషన్ రెడ్డి గారే ఓడిపోయారు. రాష్ట్రంలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అప్పుడున్న శాసనసభ్యులలో 365 రోజులు ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారు అంటే అది మొదటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఆల్మోస్ట్ కనీసం సంవత్సరంలో 365 రోజులు ఉంటే నాకు తెలిసి 320, 330 రోజులు కాన్ఫరెన్స్లో అడుగుపెట్టినాడు. ఇదో కార్యక్రమం పేరు అడుగుపెట్టినాడు. అటువంటి ఎమ్మెల్యే నాకు తెలిసి తెలంగాణ శాసనసభలోనే లేడు ఇప్పటిదాకా. ఓడిపోయినట్టుగా వెయ్యొట్టుతుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే అట్లే ఉంటుంది పరిస్థితి. అందుకోసం సామాన్యులాగా కనిపించే 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళు గెలిచినారు. సో వీళ్ళు కొద్దిగా బలంగా ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు ఓడగొట్టినట్టు పబ్లిక్ పగబట్టి ఓడగొట్టినట్టు కనిపిస్తలేదా మీకు? పగబట్టిన స్విచ్ అంటే ఆయా పార్టీలు అక్కడ ప్రజలు ఓడగొట్టడం కోసం కూడా ప్రయత్నం చేశారు. మా సంజయ్ గారిని ఎట్టి బస్సులు ఓడగొట్టాలనుకుంటారు, మా అరవింద్ గట్టి బస్సులు ఓడగొట్టాలంటారు, కిషన్ రెడ్డి గారిని ఎట్టి బస్సులు ఓడగొట్టాలనుకుంటారు. అట్లా ఓడగొట్టాలనుకొని గట్టి ప్రయత్నం చేసిన దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు చేసి ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉండొచ్చు. ఆ ప్రయత్నంలో ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు మా మీద ఎక్కువ పగబడతారు, వాళ్ళే చేసి ఉంటారు. మీ పార్టీలో ఉన్న కీలక నేతలే ఓడగొట్టుకున్నారంట కదా. సపోజ్ ఈటల రాజేందర్ ఓడగొట్టడానికి బండి సంజయ్ ఓడగొట్టడానికి ఈటల రాజేందర్ వాస్తవాలైనా నిజంగా? అంటే నేనేమంటా ఉన్నా, సో ఓవరాల్ ఈ ఎపిసోడ్లో కార్యకర్తలు బలవుతా ఉన్నారు. ఇది 100కి 1000% తప్పు. ఈటల రాజేందర్ గారిని సంజయ్ గారు ఓడగొట్టినారు, ఓడగొట్టే ప్రయత్నం చేశారని తప్పు. సంజయ్ గారు ఆయన హెలికాప్టర్స్ కొని కాన్ఫరెన్స్ తిరగమంటే 10 తిరగమంటే 5 తిరిగినాడు. ఆయనకి ఇంకా ఇది రాజేందర్ గారి కాన్ఫరెన్స్కి పోయి చెప్పే అవకాశం ఎక్కడ ఉంటుంది? రాజేందర్ గారు ఆయన 2 కాన్ఫరెన్స్లు కానీ మొత్తం రాష్ట్రం తిరగాలంటేనే ఆయన ఊపిరి సలపడంత తీరిక లేకుండే సంజయ్ గారిని ఓడగొట్టడం కోసం పోతాడా? అవకాశం ఉందా? పోనీ సంజయ్ చెప్తే అక్కడ మొత్తం ప్రభావితం అయిపోద్దా? అంటే చర్చ అదే చర్చ. అది అందుకోసమే చర్చ ఏంటంటే ఇప్పుడు ఇట్లే ఉంటుంది. హరీష్ రావుకు కేటీఆర్ మధ్య పంచాయతీ ఉందని ఆయనకు కేటీఆర్ మధ్య పంచాయతీ ఉందంట అంటే ఉందో లేదో అంటే ఇట్లాంటి చర్చ ఉంటుంది, తప్పుడు చర్చ. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన చర్చ ఎట్లా పెట్టిండ్రు అట్లా ఇది కూడా చర్చ. కాబట్టి అయితే సోషల్ మీడియాలో రాగానే సోషల్ మీడియాలో మిడిమిడి జ్ఞానంతో చేసేటువంటి అయితే ఆ పోస్టింగ్లో ఆ ప్రయత్నం ఉందో అది సోషల్ మీడియా ప్రయత్నమే తప్పిస్తే, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు తప్పిస్తే నిజం లేదు. ఎవరు ఓడగొట్టలేరు, అట్లా ఓడగొట్టే పరిస్థితి రాదు. బీజేపీలో అసలు అది జరగదు. ఇంత ఒక్క బీజేపీ కార్యకర్తకు సమాచారం తెలిసిపోతుంది. ఒక్కరికి చెప్పి అదే సంజయ్ చూడబా అని రాజేందర్ చూడని సంజయ్ అన్న ఒక్క మాట అంటే చాలు. బీజేపీకి ఆ నష్టం ఎక్కువ. ఎందుకంటే బీజేపీ క్యాడర్ పార్టీ, మిగతా పార్టీ మాస్ పార్టీలు వేస్తే ఓట్లేస్తారు. క్యాడర్ లేకున్నా ఊర్లో మనిషి లేకున్నా ఓటేస్తారు. కానీ బీజేపీ క్యాడర్లో ఆ చిన్న ఒక్క మాట
స్ప్రెడ్ అవుతుంది. అట్లా కాలే, ఎవరికి వాళ్ళే పనిచేసారు, ఎవరికి వాళ్ళే పోరాటం. అట్లా ఇప్పుడు ఈటల రాజేందర్, సంజయ్ గారు మీరు అంటున్నారు, మరి వాట్ అబౌట్ ఎల్బీ నగర్, వాట్ అబౌట్ మహేశ్వరం, మీరు చెప్పండి. ఓకే, అవేట్లో ఓడిపోయినాం మేము. మరి వాట్ అబౌట్ రాజేంద్ర గారు అయిపోతుంది, గెలిచిపోతుంది అనుకున్నాం కదా. కొన్ని వాట్ అబౌట్ మక్తల్ కాన్స్టిట్యూన్సీ, మేము గెలుస్తాం అనుకున్న కాన్స్టిట్యూన్సీ కదా. అట్లా గెలుస్తాం, ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం అనుకున్నా. హిమాయత్ నగర్ కాన్స్టిట్యూన్సీ ఎదుగు పోయింది. కిషన్ రెడ్డి ఒకటి అంటావా నేటగా కాదు కదా. కిషన్ రెడ్డి గారే క్యాండిడేట్గా సీట్ ఇచ్చారు, చాలా మందిని కాదని సీట్ ఇచ్చిండ్రు, గట్టి ప్రయత్నం చేసిండ్రు. ఆడ పరిస్థితులు అనుకూలించలేదు ఆడ, అంతే తప్పిస్తే అక్కడికి ఆడ ఎవరు కొట్టిరండే వానికి మన ప్రశ్నకు సమాధానం ఉంటుంది. అట్లా మా చింతల రామచంద్ర గారు ఓడిపోయారు కదా, ఎట్లా ఓడిపోయినారు మరి? ఓడిపోతే ఇంకెవరైనా ఓడగొట్టినారు ఆడ కనకపోయాలి. అవన్నీ కూడా అయితే సోషల్ మీడియాలో తప్పుడు వ్యక్తులు, తప్పుడు వార్తలని ఎక్కువ ప్రచారం చేయటం. మా పార్టీలో కొంతమంది అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేయటం, ఎవరి వీరాభిమానులు అని చెప్పుకునే వాళ్ళు, అవన్నీ కూడా తప్పుడు వార్తలు. రాజేందర్ గారు గెలవాలని మేమంతా కోరుకున్నాం, సంజయ్ గెలవాలని కోరుకున్నాం, అరవింద్ గెలవాలని కోరుకున్నాం, స్వయం బాబురావు గెలవాలని కోరుకున్నాం. ఈ నలుగురు ఉండింటే శాసనసభ ఇప్పుడు నిజంగా మజా ఉండేది కూడా. శాసనసభలో రఘునందరావు కూడా గెలిస్తే ఈ నలుగురు నాయకులు గెలిచింటే నిజంగా మీరు ఇంతకుముందు మొదటి ప్రశ్న అడిగారు కదా, బాధగా ఉందని, చాలా సంతోషంగా ఉంటుండే. అప్పుడు అట్లీస్ట్ అధికారం లేకుండా పర్లేదు, వీళ్ళు ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఉంటే అంటే మా పార్టీ ముందు బతుకుతుంది కదా, పార్టీ నడిపించే సత్తా ఉంటుంది కదా. నెక్స్ట్ ఆశ మాకు ఇంకా బలమైన ఆశ ఉంటుండే. పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్ గ్యారంటీ 15 సీట్లు గెలుస్తామన్న ఆశ మాకు ఉంటుండే. వాళ్ళు ఓడిపోవడం ఒక రకంగా బాధాకరమైన విషయమే, ఓడిపోవాల్సింది కాదు. కానీ ఆ పరిస్థితులు అట్లా వచ్చినాయి. మనం అంటే ఆ సిచ్యువేషన్స్ కొన్నిసార్లు కిషన్ రెడ్డి గారు 1000 ఓట్లతో ఓడిపోయినప్పుడు నన్ను కూడా అడిగారు, నువ్వు కూడా బాధ్యుని అంటే అవును నేను కూడా బాధ్యుని అని చెప్పి. నా బాధ్యత, నేను కార్యకర్తగా నేను కిషన్ రెడ్డి గారు ఓటమని నా బాధ్యత కూడా ఉంది ఆ రోజున. అంతే నిర్ణయం తీసుకున్న టీంలో నేను కూడా ఉన్నా. ఆయన ఒక 10 మంది టీంలో నేను కూడా ఒక పర్సన్ ఉన్నా. అప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు కిషన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, మేమంతా డిస్కస్ చేసినాం, అయిపోయింది. ఆ నిర్ణయంతో ఓడిపోయింది అనేటువంటి చర్చ ఉంది. నన్ను అడిగినారు, లక్ష్మణ్ గారు అడిగారు, ఏమి ఇట్లా చేసారంటే ఎందుకు నువ్వు ఇట్లా డిసిషన్ ఇట్లా తీసుకురావటం మీరంతా ఆల్చా. అవునన్న సార్ అన్న, తప్పు కదా అన్నాడు. కానీ సార్ అప్పటికది కరెక్ట్ చూద్దాం అనుకున్నాం. ఇప్పుడు సేమ్ కొరుట్ల అరవింద్ చెప్పారు, మేము డబ్బులు పంచకుండా గెలుస్తాం పోతాం అనుకున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా సేమ్. కిషన్ రెడ్డి గారు ఒక మాట, ఇప్పుడు 8 సంవత్సరాలు తిరిగిన తర్వాత నేను ఓటుకు రూపాయి ఇచ్చే ప్రసక్తే లేదు, గెలుస్తున్నా ఓడిపోతున్నా పర్వాలేదు అని చెప్పి లేచిపోయినాడు అక్కడ మీటింగ్ నుంచి. మేము నిర్ణయం తీసుకున్నాం, రూపాయి కూడా ఎవరికి ఓటుకు పైసలు ఇచ్చే ప్రసక్తే లేదు అని. అరే ఎన్నికల ఖర్చులు మామూలు ఉంటాయి, ఈ ఓట్లు అయిపోయింది. అందుకోసమనే కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి, అదర్ సైడ్ ఇచ్చినప్పుడు ప్రభావితం అయింది, అయితే అట్లా. ఓకే, సో మళ్ళీ ఇంకొక అంశం తెరపైకి వచ్చింది. అధ్యక్ష మార్పు మళ్ళీ ఉంటుంది ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు. రఘునందన్ రావుని కూర్చోబెట్టబోతున్నామని చర్చ జరుగుతూ ఉంది. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మార్పులు రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. నిన్న పేపర్లో వచ్చిన వార్త మాత్రం, పేపర్లలో టీవీలో వస్తే మాత్రం కిషన్ రెడ్డి గారే కొనసాగుతారనే వార్త మాత్రం ఉంది. అయితే ఒకటి మాత్రం నేను చెప్పబోతాను, పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అంతా ఒత్తిడితో పనిచేయరు కార్యకర్తలు. ఒత్తిడి తక్కువ ఉంటుంది. 17 మంది అభ్యర్థులు. మన రియలిస్టిక్గా మాట్లాడితే మనం ఒకటి వదిలిపెడితే 16 మంది మన గట్టిగా మనం పోటాపోటీగా నిలబడగలిగారు. హైదరాబాద్ సీటు ఎంత నిలబడ్డా అది పరిస్థితి మాకు తెలుసు. ఈ 16 సీట్లలో 16 మంది అభ్యర్థులు వాళ్ళ సిస్టమ్స్ పనిచేస్తుంటాయి. శాసనసభ ఎన్నికలు మీరు అర్థం చేసుకోండి, శాసనసభ ఎన్నికల్లో 78% పోల్ అయితే, పోయిన ఎన్నికలు కూడా 18లో పార్లమెంట్కి ఒకసారికి 64% పోలైంది. అంటే 14% పోలింగ్ తగ్గుతుంది. అది సహజంగా ఒత్తిడి తగ్గుతుంది. ఆ ఒత్తిడి తగ్గిన ఒత్తిడిలో కార్యకర్తలు పనిచేస్తుంటారు. కాబట్టి ఒత్తిడి ఉండకుండా కార్యకర్తలు పనిచేయాలని కోరుకుంటున్నాం. గట్టిగా పనిచేయాలి, మనం బలంగా పనిచేయాలి, ప్రజలకు బలంగా పోవాలి. ఇది ఓకే. బట్ పేపర్లో చూసిన వార్త అయితే మారడు అని. ఇంకా ఆల్ ఇండియా పార్టీ ఏం డిసైడ్ చేస్తుంది. ఆల్ ఇండియా పార్టీ ఎవరిని డిసైడ్ చేసినా ఇక్కడ కార్యకర్తల వైపరీయం మాత్రం మారదు. కిషన్ రెడ్డి గారు మా లీడర్, రాజేందర్ గారు మా లీడర్, సంజయ్ మా లీడర్, రఘునందన్ మా లీడర్, ఎవరైనా మా లీడర్లే. ఎవరికి ఇచ్చిన పార్టీలో కార్యకర్తలు మారాల్సిన అవసరం ఉందా? నేను అది ఆల్ ఇండియా పార్టీ డిసైడ్ చేస్తాను. అంటే పరిస్థితులను నేను హైదరాబాద్లో కూర్చొని చర్చించడం అనేది కరెక్ట్ కాదు. రాష్ట్ర పరిస్థితిని బేరుజు వేస్తుంది ఆల్ ఇండియా పార్టీ. ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది ఆల్ ఇండియా పార్టీ. ఆల్ ఇండియా పార్టీ నిర్ణయాలు పరిశీలించే అధికారం నాకు లేదు. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దాది మాకు శిరోధార్యం. మారతారా మారరా నా చేతులు లేదు, నాకు సంబంధం లేని విషయం. ఎవరు ఉన్నా ప్రజెంట్గా నేను అంతే స్పీడ్తో పనిచేస్తా. సంజయ్ గారు ఉన్నా పనిచేస్తా, లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు పనిచేస్తా, ఎవరున్నా అంతే పనిచేస్తా, కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే పనిచేస్తా. రేపు ఇంకొకరైనా అదే పనిచేస్తాను. పని విషయంలో నాకు తెలిసి ఏ కార్యకర్త కూడా తగ్గించి పనిచేయడు. అంతే స్పీడ్గా పనిచేస్తాడు. అంతే ఆక్రోశం, ఆవేశం అన్నీ ఉంటాయి. తప్పకుండా పనిచేస్తాం. ఓకే, ఏ తప్పిదాలు అయితే అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయో, సో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ తప్పిదాలు జరగొద్దన్న ఆలోచనలో క్లారిటీలో మీ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఉందా?
అసెంబ్లీ ఎన్నికలు తప్పిదాలు జరగలే, నేను క్లారిటీగా చెప్తున్నా. సరే, ఈ అంతర్గత కొట్లాటలు మీరు చెప్పలేరు అంటే అంతర్గత కొట్లాట లేనే లేవు, ఓకే, తప్పిదాలు జరగలే. నేను మళ్ళీ నేను క్లారిటీగా చెప్పిన, వాతావరణం మనకు అనుకూలంగా లేకపోతే నీకు ఒక పరిభాష చెప్పాలంటే అదే వాతావరణం మీ వైపు మలుచుకొని కూడా కరెక్ట్ చెప్పాలంటే నేను మొన్న ఒక దీంట్లో కూడా చెప్పాను, వాయుగుండం ఏర్పడ్డది అంటే కేసీఆర్ వ్యతిరేకత ఒకటి ఏర్పడ్డది, కానీ మా వైపు రావాల్సిన వాయుగుండం రూట్ మార్చుకొని మొన్న చెన్నై దగ్గర తీరాన్ని దాటాల్సిన వాయుగుండం మచిలీపట్నం దగ్గర పోయి దాటింది, మొన్న వాయుగుండం వచ్చింది. అట్లనే మా వైపు రావాల్సిన వాయుగుండం అటువైపు పోయింది. దానికి ప్రకృతి కారణం, దానికి ఎవరో వ్యక్తి ఎందుకు కారణం? పోయిన వాయుగుండాన్ని మార్చింది మనుషులు అప్పని చెప్పండి, ఎవరైనా ప్రభుత్వం మార్చిందా? ఎవరైనా పార్టీలు మార్చుకోలేదు అటువైపు, కాంగ్రెస్ పార్టీలు అటువైపు మార్చుకోలేదు, సిచ్యువేషన్ వచ్చింది అది మారడానికి. ఇప్పుడు వాయుగుండం చెన్నైలో తీరం దాటాల్సిందే, సముద్రం పక్క నుంచి మచిలీపట్నం దాకా ఎట్లా పోయింది? ఎవరైనా మారిస్తే పోయిందా? అది సహజమైనటువంటి ప్రయత్నం అయితే చేయాలి కదా, మీ వైపు మలుచుకునే ప్రయత్నం, మా వైపు మలుచుకునే ప్రయత్నం జరిగింది. ఎక్కడ అయితే ఆ ప్రయత్నంలో మేము కొంత ఇంతకుముందే చెప్పాను, ఆ ప్రయత్నంలో మేము కొంత మాకంటే ఎక్కువ కాంగ్రెస్ సక్సెస్ అయింది. మీ రూపమైన ఆయన కాదు, కాంగ్రెస్ సక్సెస్ అయింది అంతే. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా భారత భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు కాబట్టి సహజంగా మోడీయేతర శక్తుల మధ్యలో జరుగుతున్న పోరాటం కాబట్టి వాళ్ళ ప్రధానమంత్రి ఎవరు ఉంటారనే సంగతి పక్కన పెట్టు. మా పార్టీ బీజేపీయేతర ఐఎన్డీఏ పక్షాల యొక్క పోరాటం కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరైతే బాగుంటుంది అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయంలో ప్రజలకు ఈ విషయం మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిన విషయం కావచ్చు, దేశం కోసం చేసిన విషయం కావచ్చు, ఈ రెండు విషయాలను బలంగా ప్రజలకు తీసుకుపోతాం. కిషన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, 9 సంవత్సరాల్లో తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఏం చేసింది అనేది. అదే సందర్భంగా దేశం కోసం మోడీ గారు ఏం చేశారు అనే విషయంలో కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు సంకల్ప యాత్ర జరుగుతుంది, వికసిత భారత్ సంకల్ప యాత్ర అని. ఆ యాత్రలో మేము ఖచ్చితంగా ప్రజలకు చెప్తాం, దేశం కోసం ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ఈ తెలంగాణలో ఉన్న ప్రజలకు ఏం లాభమో చెప్పాలి. ఓకే, నేను చాలాసార్లు చెప్తుంటా, సిపిఐ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు 370 రద్దు చేస్తే ఏమైపోతుంది, మండుతుంది, 370 అయితే కాశ్మీర్కు మనకేందని. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేశంలో ఉన్నటువంటి మీరు నేను కడుతున్నటువంటి పన్నుల రూపంలో కడుతున్న సొమ్మును మనం కాశ్మీర్ రక్షించడం కోసం పెడుతున్నాం. మనం ఈ ఆర్టికల్ 370 రక్షించే మార్గంలో ఒక అడ్డం కాబట్టి మీరు నేను పన్ను రూపంలో కడుతున్న సొమ్ము అనవసరంగా కాశ్మీర్లో వృధా అవుతుంది. ఆ వృధాను అరికట్టడంలో మోడీ సక్సెస్ అయినాడు. నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారు యాత్ర చేశాడు 99లో సరిహద్దు యాత్ర చేసినప్పుడు దాంట్లో పుస్తకంలో కొన్ని పాయింట్స్ రాసేటప్పుడు నేను కూడా చర్చలో ఉన్నా. ఓకే, కాశ్మీర్ సమస్య లేకుండా ఉండింటే ప్రతి సంవత్సరం ఒక కాళేశ్వరం, ఒక పోలవరం కట్టగలిగే నిధులు భారత ప్రభుత్వం ఇవ్వగలుగుతుండే ప్రతి సంవత్సరం కూడా. అంటే మీరు 70 సంవత్సరాల కాలంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టగలుగుతుండే, ఎంత అభివృద్ధి జరుగుతుందో మీరు ఒకసారి ఊహించుకోండి. కాబట్టి కాశ్మీర్ సమస్య అది ఒక్క కాశ్మీర్కి సంబంధించింది కాదు, భారతదేశానికి సంబంధించిన సమస్య గుర్తించండి. ఈరోజు మన పెట్రోల్ విషయంలో కావచ్చు, అనేకమైన అంతర్జాతీయ విషయాలలో కూడా మోడీ తీసుకున్న ప్రయత్నాలు ప్రజలకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ దిశగా ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదు కాబట్టి మోడీ గారి విజయాలు ఖచ్చితంగా మమ్మల్ని విజయతీరాగా తీరుస్తాయని మేము అనుకుంటున్నాం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.